హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం బీబీ జోడీ సీజన్ 2లో అస్సలు తీన్ మార్ డ్యాన్సులు అనగానే అస్సలు మన వాళ్ళైతే అసలు ఆగట్లేదండి. ఇక తీన్ మార్లో తీసుకొచ్చిన డాన్సర్స్ కూడా అంటే వాళ్ళు ఆర్టిస్టులు అయినప్పటికీ కూడా ప్రాణం పెట్టి ప్రతి ఒక్కరూ చేశారనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నమ్మి వాళ్ళని వీళ్ళతో పాటు జోడీలతో పాటు తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళదైన స్టైల్లో ప్రతి ఒక్కరు మంచి డాన్సింగ్ అయితే చేసి జడ్జెస్‌ని మెప్పించడం, అలాగే మంచి మార్క్స్ వాళ్ళ జోడీలకి తీసుకురావడం అయితే జరిగింది. ఇక నేహ అలాగే విశ్వ వీళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, ఇక విశ్వ గారి గురించి లాస్ట్ టైము 'నీతోనే డాన్స్‌లో' కూడా చాలా అంటే చాలా కష్టపడి తను డాన్స్ అయితే చేయడం జరిగింది. సో, లాస్ట్ టైం కూడా తను మంచి మంచి పర్ఫార్మెన్సెస్ చేసినప్పటికీ ఫైనల్‌లో తను రాలేకపోయాడు. ఈసారి కూడా అలాగే జరుగుతుంది. నిజంగా ఇంత కష్టపడే వాళ్ళకి ఎందుకో కొన్నిసార్లు ప్రతిఫలం దక్కదేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంటే వచ్చిన వాళ్ళకే రావడము ఆపర్చునిటీసు, లేదంటే కొంతమందికి లక్ కలిసొచ్చి ప్రతిసారి అట్లా విన్నర్స్ అయిపోవడం అట్లా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుందేమో. అంటే తను కూడా చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు. అలాగే చాలా మంచి డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసారైనా తను విన్నర్ అయితే బాగుండు అనిపిస్తుంది. కానీ తనకంటే తలదన్నే వాళ్ళు ఇంకా ఉన్నట్టు. ఇంకా కొంతమంది జోడీలైతే ఇంకా చాలా బాగా చేస్తున్నారు కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందనేది. ఇక విశ్వ, నేహ ఇద్దరు కూడా మంచి కాంబినేషన్‌లో మంచి మంచి డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తూ మంచి పేరునైతే సంపాదించుకున్నారు. ఇక వీళ్ళిద్దరికీ తోడుగా యావర్ వచ్చాడు. అసలు యావర్ హైట్‌కి, నేహ హైట్‌కి అయితే అస్సలు యాప్ట్ అసలకి సూపర్ అంటే సూపర్‌గా అనిపించింది. ఇక యావర్ కూడా మంచి డాన్సరు. మంచిగా చాలా చక్కగా చేసి జడ్జెస్ అయితే మెప్పించాడనే చెప్పాలి. ఇక మన సదా గారైతే అస్సలు పైకి లేసి మరీ క్లాప్స్ కొడుతూ తన హార్ట్‌నైతే ఇచ్చేసిందనే చెప్పుకోవాలి. ఇక అలాగే మన శేఖర్ మాస్టర్ అయితే షర్ట్ పైకెత్తాడు అంటేనే అర్థమైపోయింది కదా! ఎలాంటి పర్ఫార్మెన్స్ వీళ్ళు చేస్తే షర్ట్ కాస్త పైకి లేచింది అని. ఇక నెక్స్ట్ మన శ్రీదేవి గారైతే చక్కగా గోల్డెన్ రోజ్ ఇచ్చేసి చక్కగా వాళ్ళని హ్యాపీ హగ్ అయితే చేసేసుకున్నారు. ఇలాంటి మంచి మంచి పర్ఫార్మెన్సెస్ చేస్తుంటేనే కదా ఇక జడ్జెస్‌కి కూడా ఒక ఊపనేది వస్తుంది. దాని తర్వాత ధనరాజ్ గారు అలాగే భాను వీళ్ళిద్దరు కూడా ఆ అమ్మాయి పేరైతే నాకు తన పేరు తెలీదు కానీ తనైతే 'ఇంటింటి రామాయణం' సీరియల్‌లో విలన్ క్యారెక్టర్ చేస్తుంది. తనైతే వీళ్ళకి తోడుగా డాన్సర్‌గా చేసింది. నిజంగానే వీళ్ళ డాన్స్ కూడా చాలా అంటే చాలా చక్కగా అనిపించింది. ఇక నెగటివిటీ అనేది మన మన లైఫ్‌లో చాలా స్పాయిల్ చేస్తూ వస్తూ ఉంటుంది కదా! అంటే ఆ నెగటివిటీ వల్ల మనం చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాం. మణికంఠ కూడా ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి తనకి జరిగినటువంటి నెగటివిటీని దాన్ని ఎలా ఫేస్ చేశాడు. తను కూడా ఒక టైంలో తను కూడా ఏదో చనిపోదామనో లేకపోతే వాటెవర్ ఎవరితో మాట్లాడకుండా లోన్లీగా 1 ఇయర్, 2 ఇయర్స్ అట్లాగే ఉండిపోయాడు. దాని తర్వాత బిగ్ బాస్ కాల్ వచ్చింది. అప్పుడు నేను మళ్ళీ రియలైజ్ అయ్యాను. నా లైఫ్‌ని సెకండ్ ఛాన్స్ అనేది మళ్ళీ నేను ఇచ్చుకున్నానని చెప్తాడు కదా! నిజంగా అవి విన్నవా ప్రతి ఒక్కరు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. యెస్, మణికంఠ స్టోరీ వింటే చాలామందికి చాలా బాధ అయితే అనిపిస్తుంది. తను చూడ్డానికి అలా ఉంటాడే కానీ జోవియల్‌గా తన లైఫ్‌లో చాలా అంటే చాలా డిజాస్టర్ మూమెంట్స్ అనేవి చాలానే జరిగినట్టు అనిపిస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి విశ్వ గారైతే తన హౌస్ గురించి తను హౌస్ లేనప్పుడు మనీ హెల్ప్ చేసిన వాళ్ళు వీళ్ళెవరో కాదు మన ప్రదీప్ గారే అని చెప్పడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ప్రదీప్ గారిని చూస్తుంటే చాలా సింపుల్‌గా ఉంటాడు. కానీ చాలా మందికి తెలియకుండానే తను హెల్ప్ చేయడం జరిగింది. యెస్, విశ్వ గారి ఇంటి కట్టుకునే విషయంలో డబ్బులు ఇవ్వడం, ఆ డబ్బుల్ని మళ్ళీ తిరిగి ఆశించకుండా దాన్ని అలాగే వదిలేయడం, తను ఎన్ని కష్టాల్లో ఉన్నా ఈ డబ్బుల కోసం ఆశించకుండా ఉండడం అనేది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం కదా! ప్రదీప్ గారు ఇలా చాలా మందికి హెల్ప్ చేశారని చాలా షోస్‌లో కొంతమంది రివీల్ చేశారు. ఎందుకంటే చాలామందికి రివీల్ చేయొద్దని చెప్తాడంట మన ప్రదీప్ గారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు కృతజ్ఞతతో తన గురించి అయితే చెప్తూ ఉంటారు. నిజంగా ప్రదీప్ గారిని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ ఎలిమినేషన్ మనం అనుకున్నట్టే సీత, సాయి అలాగే ఇటు సైడు మణికంఠ అలాగే మన పింకీ వీళ్ళిద్దరికీ ఛాన్సెస్ అంటే ఫేస్ ఆఫ్‌కి వచ్చారు. ఇక వీళ్ళిద్దరి దగ్గర పవర్ అస్త్రాలు ఉన్నాయి. చూడండి, పవర్ అస్త్ర పెట్టుకొని కూడా ఎలిమినేషన్‌లోకి అయితే వచ్చేసారు పింకీ వాళ్ళు. ఎందుకంటే ఎవరైనా ఒక్కరు మాత్రమే యూజ్ చేయాలని చెప్పేసరికి నాకు తెలిసి సాయి, సీత యూజ్ చేసుంటారు. ఇక పింకీ వాళ్ళైతే
యూజ్ చేయలేకపోయారు. అందుకే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటారేమోనని నాకైతే అనిపిస్తుంది. అందుకని డ్యాన్స్ కూడా వేయలేదేమో అని అనిపించింది. ఇక యావర్ రాగానే పింకీ అయితే డ్యాన్స్ మూవ్స్ సూపర్‌గా వేసేస్తది. వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా సూపర్‌గా ఉంటుంది కదా! అందుకని ఇక వీళ్ళిద్దరు కూడా వేస్తూ ఉండేసరికి మన మణికంఠ వచ్చేసి నాతో కూడా అలా వేయొచ్చు కదా! నేను కూడా బాగా వేస్తాను కదా! అంటే అవును నువ్వు కూడా యావర్‌లాగా ఉండుంటే బాగానే ఉండేది. నువ్వు యావర్‌లాగా లేవు కదా! అనేసరికి ఫ్యూజులు ఎగిరిపోయాయనమాట. అంత బాడీ నాకు లేదా అన్నట్టుగా. ఇక నిజంగానే ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి డాన్స్ పెర్ఫార్మన్సెస్ అయితే తీన్మార్‌లో ఇచ్చేస్తారు. ఒక్క కళ్యాణ్‌ది అది జరగకపోయినుంటే నిజంగా పాపం చాలా బాగుండేది. బట్ వాటెవర్ ఏదో జరిగిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.